వాళ్ళకి అట్లా దగ్గర పెట్టుకొని ఓకే. మీ దగ్గర ఇప్పుడు మొబైల్ ఉందా? మొబైల్ లేదు, అక్కడ పెట్టుకున్నాను. ఓకే, రైట్. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు మీ ఈ రైట్ హ్యాండ్కి అట్లా అట్లా పెట్టుకోండి. అండ్ నేను చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ హ్యాండ్కి నేను చెప్పేటప్పుడు ఈ హ్యాండ్కి ఈ రకంగా అట్లా మూవ్ చేయాలి. అండ్ మీ ఫేస్ ఏదో ఉంది అది ఫ్రంట్లోనే ఉండాలి. అంటే మీరు మీ హెడ్కి మూవ్ చేయకూడదు, నెక్కి అట్లా ముందు చూస్తూ ఈ హ్యాండ్కి అట్లా మూవ్ చేయాలి. ఎప్పటి వరకు మీకు స్ట్రెయిన్ అయ్యే వరకు. ఇక్కడ స్ట్రెయిన్ అనిపిస్తుంది అంటే ఇక్కడ స్ట్రెయిన్ అనిపిస్తుంది అంటే పెయిన్ అనిపిస్తుంది అంటే ఆపేయాలి. ఓకే, ఫస్ట్ ఇది చేయాలి మీరు, రైట్. సో నేను చెప్పేటప్పుడు ముందు చూడండి, మీ బాడీకి అసలు మూవ్ చేయొద్దు, ఓన్లీ హ్యాండ్కి మూవ్ చేయండి. అండ్ ఎక్కడ మీకు నొచ్చుతుంది, నొప్పి వస్తే అక్కడ ఆపేసేయండి, చేయండి. మెల్లమెల్లగా తీసుకెళ్ళండి. ఇక్కడ స్ట్రెయిన్ వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది కదా. ఓకే, రైట్. చూసారా, ఇక్కడ దాకా వచ్చింది. మీరు అందరూ గమనించారా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఇవ్వండి బ్రేస్లెట్. సో మా దగ్గర ఇది బయోమ్యాగ్నెటిక్ బ్రేస్లెట్ ఉంది. ఈ బ్రేస్లెట్లో 1800 గాజ్ 1800 గాజ్ పవర్ది మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ మ్యాగ్నెట్స్ ఎలా పనిచేస్తుంది అది మీకు ఒకసారి సింపుల్ డెమోతో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసారా, నాగలక్ష్మి గారికి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ ఆగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బ్రేస్లెట్కి మేడము ఇక్కడ పెడతాం. ఓకే, ఒక 30 సెకండ్స్ పని చేయడానికి మనం టైం ఇద్దాం. సో బేసికలీ ఈ బ్రేస్లెట్ ఎలా పనిచేస్తుందంటే మన బాడీలో ఏదో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా, ఆ బ్లడ్ సర్క్యులేషన్కి పెంచుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం వల్ల ఏమవుతుంది, ఎక్కడైనా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే, ఎక్కడైనా వాపు ఉంటే ఆ వాపు తగ్గుతుంది. ఎవరికైనా నిద్ర సరిగా రావట్లేదు, ఎవరికైనా పెయిన్ ఉంటే, నొప్పి ఉంటే, ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికైనా డయాబెటీస్ ఉన్నాయి, క్యాన్సర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది. ముఖ్యమైన ఇది ఎవరికైనా స్వెల్లింగ్, ఎక్కువ నొప్పి, బాధపడుతున్నారు, బాగా ఎక్కువ వాపు ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇది బాగా పనిచేస్తుంది. ఎవరికైనా మైగ్రేన్ పెయిన్స్ ఉన్నాయి, ఎవరికైనా సరిగా నిద్ర రావట్లేదు. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయితే మన బాడీలో ఏదో వైటల్ న్యూట్రియంట్స్ ఏదో ఉన్నాయి, ఆక్సిజన్ ఏదో ఉన్నాయి, అది సెల్స్కి బాగా మంచిగా అందుతాయి. సో ఇప్పుడు మనం చూద్దాము మేడం, మళ్ళీ మీరు సేమ్ అదే విధంగా జారిందా? ఓకే, పెట్టుకోండి మీరు అట్లా. ఓకే, ఇప్పుడు మీరు స్ట్రేట్ మళ్ళీ చేసేసి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళండి, సేమ్ అట్లా తీసుకెళ్ళండి. చేయండి, ఫాస్ట్ చేయండి. ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? ఇంకా వెళ్తుంది, ఇంకా ట్రై చేయండి. ఎక్కడ దాకా వెళ్ళింది? ఓకే, ఇప్పుడు నేను ఇది తీస్తున్నాను. ఇప్పుడు ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అది ఒకసారి చెప్పండి. ఫ్రీగా, ఇప్పుడు ఫ్రీగా అండి, కొద్దిగా గట్టిగా చెప్పండి. ఫ్రీగా ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఎలా ఉండే? వెనక్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు జస్ట్ 30 సెకండ్ మనము ఇది జస్ట్ టచ్ చేసాము, మేడం స్కిన్లో ఫ్రీగా అయిపోయింది. ఎలా అనిపించింది? బాగానే అనిపించింది కదా. ఇది మీరు రెగ్యులర్గా వేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కొద్దిగా తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి నాగలక్ష్మి గారి కోసం ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి.